అనకాపల్లి జిల్లా చోడవరం మండలం నరసాపురం గ్రామంలో ప్రభుత్వానికి చెందిన డి పట్టా భూములను ప్రైవేట్ వ్యక్తులు సర్వే నెంబర్లు మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. నరసాపురం పంచాయతీ రెవెన్యూ గ్రామం రాయపరాజుపేట సర్వే నెంబర్ 56/1 నుండి 56/7 వరకు ప్రభుత్వ భూమిని రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ సర్వే నెంబర్లు ప్రైవేట్ వ్యక్తులు ఇది జరాయితీ భూమి అని చెప్పి ఫ్లాట్లు వేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, స్థానిక వీఆర్ఓ, రెవెన్యూ అధికారులు అడ్డుపెట్టుకుని అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత అండదండలతో చోడవరం మండలం అధికార పార్టీకి చెందిన నాయకులు 28 ఎకరాల స్థలాన్ని కాజేసి లేఅవుట్ వేసి పంచాయతీ అప్రూవల్ లేకుండా నరసాపురంలో అడ్డగోలుగా షాపులు నిర్మిస్తున్నా పట్టించుకొని పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు. విచిత్రం ఏంటంటే సర్వే నెంబర్ 56/2, 56/3 ఎక్కడ ఎంత భూమి ఉంది అనే లెక్కలు రెవెన్యూ అధికారుల దగ్గర లేకపోవడం విశేషం. ఇది మాది నరసాపురం, దొడ్డప్పారు నా పేరు. నేను ఈ ఊరు గ్రామ సర్పంచ్ని. ఇక్కడ ఏడు జరుగుతుందంటే ఊరు గ్రామ ప్రజలందరూ నన్ను భారీ మెజారిటీతో గెలిపించినా సరే అది ఊరు అబ్బు కోసం నేను చాలా మట్టుకు కృషి చేస్తున్నాను. ఇక్కడ ఏడు జరుగుతుందంటే మా ఊర్లో 550 పైన ఉంటాయి గడపలు. నేను చిన్న అన్ని క్యాస్ట్కి వెళ్ళి ఉంటాం, అందరూ సమానంగా ఉంటాం. వాళ్ళకి ఇప్పుడు ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఎక్కువైపోవడం వల్ల ఇల్లు జాగాలు అయితే లేవు. ఇప్పుడు జగనన్న ఇల్లులు ఇస్తున్నారనే సంగతి తెలిసి కూడా జగనన్న ఇల్లుకి మా ఊరు మొత్తం మీద 550 గడపలు ఉంటే 500 గడపలో 5 ఇళ్ళు మాత్రం వచ్చాయి మా ఊరికి. 5 ఇళ్ళు మాత్రం ఇచ్చారు జగనన్నకి ఇల్లు. అంటే 100కు ఒక ఇల్లు చొప్పున లెక్కేసుకుంటూ 100 ఇంటికి ఒక ఇల్లు చొప్పున వచ్చింది ఇక్కడ. కానీ ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు, ఒక తండ్రి ఉంటే కొడుకు, ఒక ఇంట్లోనే 2-3 ఫ్యామిలీలు ఉంటున్నాయి. వాళ్ళందరికీ కూడా ఇల్లు పట్టాలు కావాలని మనం ప్లాన్ చేస్తున్నాం, తిరుగుతుంటే ఇక్కడ ఆల్రెడీగా ఇక్కడ జస్ట్ డీఫామ్లోనే 28 ఎకరాల డీఫామ్ ఉంది మా ఊర్లోది. 28 డీఫామ్లోని కూడా అది అక్రమంగా జరుగుతుంది. అది అందులోనే డీఫామ్లో ఏడు జరుగుతుంది, షాపులు ఉంటున్నాయి. షాపులని బిల్డింగ్లని ఎలా కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ ఒక పంచాయతీ అప్రూవల్ లేదు దానికి, ఒక పంచాయతీ అప్రూవల్ కానీ సెక్రటరీ కానీ ఏమీ లేదు. మరి ఎందుకు కడుతున్నారో తెలియట్లేదు. అలాగని నేను 2 సంవత్సరాల కాడి నుంచి నేను ఆల్రెడీగా కలెక్టర్ తీసుకెళ్ళాను, సొందనాలో కూడా పెట్టాను. కానీ 3 సార్లు 4 సార్లు సొందనా పెట్టి మొత్తం మా బోర్డు నెంబర్లు అందరికీ వెళ్ళి పెట్టాం. దేనికి రెస్పాన్సిబుల్ లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఒకరు విఆర్ దగ్గరికి వాళ్ళు పట్టించుకోలేదు. అదిగో వస్తాం ఇదిగో వస్తాం అనేసి అప్పటిదాకా గడిపేశారు. ఈ రోజు దాకా కూడా అదే జరుగుతుంది. కానీ మా గ్రామంలో చాలామంది నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇల్లుల కోసం మేము ఎంత కృషి చేస్తున్నాం. దీని గురించి చాలామంది భూములు అవి కొంటున్నారు. ఆల్రెడీగా ఏరియా ప్రభుత్వం భూమి, అది డీఫామ్లో భూములు చాలామంది కొంటున్నారు. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఎవరికైనా సరే కొన్నా సరే చాలా ఇబ్బంది పడతారు అని. ఎందుకంటే నరసాపురంలో డీఫామ్ భూమి అది. అక్కడ షాపులు అవి చాలామంది కడుతున్నారు. అక్కడ పంచాయతీ ఇప్పుడు లేకుండా అసలు పంచాయతీ ఇప్పుడు మామూలుగా ఒక పంచాయతీ ఇప్పుడు లేనిదే షాపులు అసలు కట్టకూడదు. పంచాయతీ ఇప్పుడు లేకుండా సరే మీరు కడుతున్నారు, ఎంత కడుతున్నారు కూడా తెలియదు. ఒకవేళ ఎవరైనా సరే కొన్న ఇబ్బంది అయితే చాలామంది ఇబ్బంది పడతారు. అది ఎప్పటికైనా ప్రభుత్వం తీసుకుంటుంది. భూమి అది ప్రభుత్వం భూమి, అది ఎప్పటికైనా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం భూమిలో డబ్బులు ఇచ్చి ఎవరు కొనవద్దు, కొనుక్కుంటే చాలా ఇబ్బంది పడతారు. అలా ఎవరైనా కొంటున్నారా ఏంటి? కొన్నారండి, చాలా మంది కొనుక్కున్నారు. అలా అది కొన్నాం ఇది కొన్నాం అనేసి అంటున్నారు. బట్ షాపులో కొడుతున్నట్టు మనం కొన్నాం అన్నారు. ఏంటి మీ దగ్గర కొన్నారు? ఇక్కడ షాపులో భూమి అయితే మీరు ఎవరో తెలియదు మనకి. వాళ్ళు ఎవరెవరో కొడుతున్నారు షాపులు అక్కడ. అవును, షాపులు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు అంటే ఏం మాట్లాడు, పంచాయతీ అప్రూవల్ ఉందంటే పంచాయతీ అప్రూవల్ షాప్ కట్టకూడదు. అలాగని ఎంఆర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, మీ పంచాయతీ అప్రూవల్ లేకుండా కట్టకూడదు కదా. వాళ్ళు మళ్ళీ రివర్స్ అన్ని అడుగుతున్నారు. మరి గ్రామ సర్పంచ్కి మీరు వెళ్ళి అట్లనే చేయలేదు? అడిగాను, మాకు అడిగాను ఎందుకు కడుతున్నారంటే మాకు అది ఉందా, మాకు ఇది ఉన్నాయి, మాకు నచ్చిన పని చేస్తా ఉన్నారు. మరి మీకేం చూపించారా సర్పంచ్? చూపించలేదు. అడిగాను మీ డాక్యుమెంట్స్ ఏమి ఉన్నాయి అనేసి. డాక్యుమెంట్స్ ఏంటి ఉన్నాయి, అయ్యేటి ఉన్నాయి అడిగాను. ఆల్రెడీ ఇంతవరకు నోటీస్ కొన్ని నోట్లు పంపించాం, ఇంకా పంపిస్తాం. కొన్ని నోట్ల వరకు ఒక 6 నెలలు సంవత్సరం కింద నోటీస్ పంపించాం, ఇంకా దానికి రెస్పాన్స్ ఏం రాలేదు. చెప్తున్నా కదా సొందనాకి వెళ్ళామండి, ఇలా చేస్తున్నారు అనేసి మొత్తం అన్ని పెట్టాం, కలెక్టర్ ఆఫీస్ మొత్తం అన్ని పెట్టాం. ఓకే, అంటే దీని నుంచి ఎవరికి మీకు ఏం ఒత్తిళ్ళే ఉన్నాయా? ఇలా చేయండి అలా ఒత్తిడి అయితే మనకి ఏం చేయలేదు. అంటే అంతా మీరే కాబట్టి అమ్మేసుకోవడం కొనుగోలు అంతా మీ మామూలుతో ఎవరు జరుగుతుందో తెలియదు, ఎవరు కొంటున్నారో తెలియదు, ఎక్కడ అమ్ముతున్నారో తెలియదు. సార్ ఇప్పుడు మీరే కదా అన్నారండి కొంటున్నారు, మా నరసాపురం ప్రభుత్వ స్థలాలు కొంటున్నారు అంటే కొంటున్నారండి. కొంటున్నారు. మరి కొన్ని వాళ్ళు మోసపోతారు కదండి. చెప్పాను నేను, మీరు కొంటే మోసపోతారని చెప్పాను. ఇబ్బంది మీ ఎవరు కొన్నా సరే ప్రభుత్వం అసలు మీరు కొనొద్దు, కొంటే నష్టపోతారు మీరే. తర్వాత మీ ఇష్టం. ఒక డీఫామ్లోని పంచాయతీ అలగిస్తారు. మీరు ఏమైనా ప్రజలు ఏమైనా అంటే చోడవరం మండలంలో ఉన్న ప్రజలకు ఏమైనా మీరే చెప్పదలుచుకేమన్నారా అసలు నరసాపురం భూములు కొంటే ఏంటని? చెప్పానండి. ఇప్పుడు నరసాపురం భూములు ఎవరు కొన్నా డీఫామ్లోనే
ఇక్కడ ఉన్న 56 సర్వే నెంబర్లో ఏ ఉన్నాయి మొత్తం 7 నెంబర్లు ఉన్నాయి. అందులో ఏ ఓడి కొనుక్కో